యేసు స్తోత్రమేసు స్తోత్రమేసు ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆ లేలుయా ఆ లేలుయా ఆ లేలుయా ఆమేన్. స్తోత్రం మహాగరుడ దేవా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు నాయన. గడిచిన కాలం అంతయు నీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున మమ్మలను మా కుటుంబాలను మా సంఘాలను నాయన తండ్రి నీ కాపుదలలో మా దేశాన్ని నాయన తండ్రి మా భూ ప్రపంచాన్ని కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు నాయన. నిన్న దినాన నీ సన్నిధికి వెళ్ళి నాయన తండ్రి శుభ శుక్రవారములో నాయన తండ్రి పాల్గొనుటకు నాయన తండ్రి నీ దివ్యమైన వాక్కులు వినటానికి ఆత్మీయ జీవితంలో నాయన మీరు చేసిన మీ ప్రియకుమారుడైన యేసు మా కొరకు చేసిన త్యాగాన్ని ధ్యానించుకోవటానికి కృప చూపించిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఈ యొక్క సైలెంట్ సాటర్డేలో నాయన తండ్రి మా కోసం భూమి యొక్క అగాధ గర్భముల్లోకి నాయన తండ్రి మీరు పాతి పెట్టబడ్డవారు ప్రభా. మా పాపల నిమిత్తమై నాయన తండ్రి నువ్వు శ్రమ కోర్చి మరణమై నాయన తండ్రి పాతి పెట్టబడ్డావు ప్రభా. నాయన తండ్రి మేము మా పాపముల విషయమై పాతి పెట్టబడాలని నాయన తండ్రి మీరు నాయన తండ్రి చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. పునరుద్ధానుడైన దేవుడిగా రేపటి దినాన నాయన ఈస్టర్ సండేను జరుపుకోవటానికి కృప చూపించుచున్నావు. నీకు వందనాలు స్తోత్రాలు. పునరుద్ధానుడైన దేవుడు నాయన మాకు పునరుద్ధాన శక్తిని బలాన్ని ఇచ్చుచున్న దేవుడివయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ చిన్న స్తుతి ఆరాధన నాయన నీ పాదాల చెంతకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి వాక్యపు లోతుల్లో మేము సంచరించాలని ఆశపడుతున్నాం నాయన తండ్రి. దైవదాసులను నూరంతల ఆత్మాభిషేకంతో నాయన బలపరచమని వేడుకొంచున్నాం నాయన. నీ ఆత్మ ప్రోక్షణం అందరికీ దయచేయండి. శారీరకంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా సరే ఆత్మీయతలో నాయన నీ బలిపీఠానికి సమీపముగా నీ బిడ్డలుగా వచ్చి ఉన్నాం ప్రభా. నాతో మాతో మాట్లాడండి ప్రభా. నాయన నీ ఆత్మ ద్వారా నాయన మేము బలం పొంది నీ కోసం కదిలే సైన్యంగా మమ్మల్ని చేయమని, నీ చేతిలో పదునైన పనిముట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని, వినగలిగే చెవులు అంగీకరించే మనస్సాక్షిని మాకు అందరికీ దయచేయమని మీకే స్తుతులు సలుపుతూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ రత్న గ్రేస్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ రత్న గ్రేస్ గారు రిసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహము, బైబుల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా కుటుంబమునకు సేవలు అందించుతూనే సిస్టర్ రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి PhD పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బాటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. సిస్టర్ రత్న గ్రేస్ గారు UESI ద్వారా వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువునకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు UESI స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గాను కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియమైన భర్త
శ్రీ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు. వారిరువురికి ముగ్గురు వివాహిత పిల్లలు మరియు మనము సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం, విశాఖపట్నం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. అని ఒక 5 minutes అని జాయిన్ అవుతున్నారు స్పీకర్ గారు. అలాగే జాయిన్ అవుతున్నారమ్మా, ఒక ఫ్యూ మినిట్స్ ప్లీజ్. బాబాయ్ జాయిన్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నో ప్రాబ్లం అక్క, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయండి సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. ఓకే. యూదా పత్రిక చదువుతున్నాము. మీరు జ్ఞాపకం చేసుకుంటే గనక ఎంతవరకు చదివాము మేడం అనేది కొంచెం మీరు లౌడర్ ఎవరన్నా- ప్లీజ్. ఓకే. am I audible? ఎస్ am I మేడం. ఎవరైనా ఒకళ్ళు ఒక 2 minutes ఎక్కడ వరకు చదివాము ఏంటి చెప్తారా? యూదా పత్రిక చాలా గ్యాప్ వచ్చింది కదా. 8 నుండి 11 వచనాలు చెప్పారు మేడం. చదవాలి కదమ్మా. చెప్పారు మేడం. అది కోరహు గురించిను ఆ. బిలాం గురించి చెప్పారు మేడం. అవునవును, కరెక్ట్. థ్యాంక్ యూ. వెరీ తర్వాత పోర్షన్ ఇప్పుడు మనం చదవాలి, అంతే కదమ్మా? ఓకే. యూదా పత్రిక 12 నుంచి 16 వచనాల వరకు చదువుదాం. చదువుతారు 12 నుంచి 16 వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. యూదా రాసిన పత్రిక 12వ వచనం నుంచి 16వ వచనం చదువుతున్నాం. వీరు నిర్భయముగా మీతో సంబోధనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును వరకు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? అవుతుందండి. ఓకే. సో మనం ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ది అన్గాడ్లీ, భక్తిహీనుల గురించిన వివరణ మనకి ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుగా మనం చూస్తాము. ఈ భక్తిహీనుల గురించిన వివరణ అనేది 4వ వచనం నుంచి మనం 16వ వచనం వరకు చూస్తాము.
19వ వచనంలో కూడా కనబడతా ఉంటది. సో ఇదంతా కూడా మనం లాస్ట్ స్టడీ నుంచి చూస్తున్నాం అన్నమాట. ఈ డిస్క్రిప్షన్ గురించి చెప్పేటప్పుడు వీళ్ళ యాక్టివిటీని డిస్క్రైబ్ చేయడానికి వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది డిస్క్రైబ్ చేయడానికి యూదా వీళ్ళకి కొన్ని ఇమేజెస్ లేదా కొన్ని మెటాఫర్స్ వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో 12వ వచనం మనం చూస్తున్నప్పుడు వీరు అని మళ్ళా స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయం అంతా మనం 1 చాప్టరే బుక్ అంతా చూస్తే గనుక 2 మాటలు మనకి కనబడతా ఉంటాయి. ఏంటి అని అంటే గనుక మీరు మీరు అని అంటూ ఆ తర్వాత వీరు వీరు అని కనబడతా ఉంటుంది. వీరు ఎవరు అని అంటే గనుక మనకు అర్థం అవుతుంది. ఈ 12వ వచనంలో వీరు అన్నప్పుడు ఎవరిని గురించి చెప్తున్నారు? వీరు అన్నప్పుడు 12వ వచనంలో ఎవరిని గురించి? భక్తిహీనులు భక్తిహీనుల గురించి కదా. మీరు అనే మాట కూడా కనబడతాం. ఎక్కడ 5వ వచనంలో ఉంది మీరు అని కదా. తర్వాత 3వ వచనంలో ఉన్నది మీరు అని. అదే విధంగా మనకి 17వ వచనంలో ఆ మీరుని గురించి ఎలాగా సంబోధించాడో కనబడతాం కదా. మీరు, మీతో, మిమ్మును అనే మాటలు కనబడతాయి. ఆ కాంట్రాస్ట్ ఇద్దరికి అన్నమాట. మీరు అంటే ఎవరు? వీరు అంటే చూసాం మనం 3వ వచనంలో, 5వ వచనంలో, 17వ వచనంలో కనబడుతున్న మీరు ఎవరు? అబద్ధ బోధకులు. అవునా, చూడండి జాగ్రత్తగా. వీరు కాదు మీరు. యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారు. యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వాళ్ళు, ప్రేమింపబడిన వాళ్ళు, తర్వాత పిలువబడిన వాళ్ళు, ప్రియులు కదా. 17వ వచనంలో ప్రియులు. అయితే ప్రియులు అనంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళు, విశ్వాసులు. భక్తి పరుల మ్యూట్ చేసుకోవాలనుకుంటమ్మా మీరు ఆన్సర్ చేస్తే తప్ప. భక్తి పరులు అనేది గాడ్లీ అనేది మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఈ కాంట్రాస్ట్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాము. భక్తి పరులు, భక్తిహీనులు, గాడ్లీ అండ్ అన్గాడ్లీ అనేది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉంటే కనుక 12వ వచనంలో ఇంకా కూడా ఆ భక్తిహీనుల గురించిన వివరణ మనకి కనబడతా ఉంది అనమాట. ఓకే, సో మనం సెకండ్ పార్ట్ ఇందులో చూస్తున్నాం. ఏంటి అని అంటే వై టు కంటెండ్. ఎందుకు అని అంటే గనక భక్తిహీనులను గురించిన ఆ యొక్క హెచ్చరిక మనం చూస్తాం. బివేర్ ఆఫ్ ది అన్గాడ్లీ అని 5వ వచనం నుంచి 16, 19వ వచనం కలిపినప్పుడు వాళ్ళ యొక్క డూమ్, నాశనాన్ని గురించి మనం చదివాము. వాళ్ళు డినౌన్సియేషన్, వాళ్ళు దేనిని ధిక్కరిస్తారు అనేది మనం చూసాము. 11 నుంచి 16 వచనాలు లేదా 12 నుంచి చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ గురించి మనం చూస్తున్నాం అనమాట. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు అని. వీళ్ళ నేచర్ ఏంటంటే గనక చాలా నిర్భయంగా ఉంటారు. వాళ్ళు అసలు ఏమాత్రము వాళ్ళకి భయం గాని, బిడియం గాని, వాళ్ళను గురించిన అనుమానం గాని ఏమీ ఉండదన్నమాట. సో నిర్భయంగా ఉంటారు అని చెప్తూ వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి, వాళ్ళ నేచర్ని, వాళ్ళ యొక్క యాక్టివిటీని, వాళ్ళ యాటిట్యూడ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక 6 మెటాఫర్స్ని యూజ్ చేసినట్టుగా మనం చూస్తాం 12 నుంచి 13 వచనాల్లో. ఏంటి అవి చెప్పగలుగుతారా? ఆ 6 మెటాఫర్స్. 6 మెటాఫర్స్ ఉన్నాయి కదా, చెప్తారా? అంటే పోలికలు. 12 నుంచి 13 వచనాలలో వాళ్ళను గురించిన పోలికలు చెప్పాడు. వాళ్ళని దేనితో పోల్చాడు అనేది.
12వ వచనంలో మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అని అన్నారు. దొంగ మెట్టలు అనేది ఒక పోలిక. తర్వాత ఏమనుంది? నిర్జలమైన మేఘములు నిర్జల మేఘాలు. వెరీ గుడ్. ఇంకా కాయలు లేని ఆ ఫలాలు లేని కాయల్లాగా ఉంటారు. ఆ ఓకే. ఆ చుక్కల లాంటి వాళ్ళు, మార్గము తప్పి తిరుగు అవును. చుక్కల లాంటి వారు, ఆ, అవును. గాఢాంధకారము, ప్రచండమైన అలలు. ప్రచండమైన అలలు కదా, సముద్రం యొక్క ప్రచండమైన అలలు. సో ఆల్మోస్ట్ మనం అన్ని కూడా చెప్పేసాం. ఈ 6 పోలికలు, మెటఫర్స్ లేదా ఇమేజెస్ ని వాడి ఒక మరి వాళ్ళ యొక్క స్వభావం లేదా వాళ్ళ యొక్క ప్రవృత్తి గురించి చెప్తున్నట్టుగా మనకి కనబడుతుంది అన్నమాట. ఓకే. సో చాలా క్లియర్ గా మనం చూస్తా ఉన్నప్పుడు దే వర్ కంపేర్ టు హిడెన్ రీఫ్స్ అని ఉంది ఇంగ్లీష్ లో, లేదా బ్లెమిషెస్ అండ్ రెయిన్లెస్ క్లౌడ్స్, ఆటమ్ ట్రీస్ అనేది మనం చూస్తాం అన్నమాట. వాన్ వెస్బీ గారు ఇందులో వాళ్ళని గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్ దాంట్లో ఏమని ఉంటుందంటే, షెపర్డ్స్ హూ ఫీడ్ ఓన్లీ దెమ్సెల్స్ అనేది కనబడుతుంది 12వ వచనంలో. తమ్మును తాము పోషించుకుంటారు అనేది తెలుగులో ఉంది. అయితే ఆ తెలుగులో మనకి ఎక్కడా కూడా గొర్రె కాపర్లు, వాళ్ళని వాళ్ళే పోషించుకునే కాపర్లు అనేది ఆ మాట లేదు. ఇంగ్లీష్ లో మీరు చూస్తే కనుక షెపర్డ్స్ హూ ఫీడ్ ఓన్లీ దెమ్సెల్స్ అనేది కూడా ఒక ఇమేజ్ గా ఆయన చెప్పారు. అంటే సెల్ఫిష్ షెపర్డ్స్, చాలా స్వార్థపూరితమైన కాపర్లు వీళ్ళు అని వాన్ వెస్బీ 6th మెటఫర్ గా దాన్ని చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఆ రకంగా చెప్పాలి అని అంటే గనుక వీళ్ళ స్వభావాన్ని గురించి చెప్పడానికి ఆకాశంలో నుంచి, భూమిలో నుంచి, సముద్రంలో నుంచి ఉండే ఎగ్జాంపుల్స్ అన్నిటినీ, వాళ్ళ యొక్క తత్వం, వాళ్ళ స్వభావం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ క్యారెక్టర్ను గురించి చెప్పడానికి మొత్తం ఆకాశం, భూమి, సముద్రంలో ఉండే ఉదాహరణలన్నీ తీసుకొని చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. సో 1 by 1 వెళ్తే గనక ఫస్ట్ది మనం చూస్తే గనక వాళ్ళు ఏమై ఉన్నారు అని అంటే హిడెన్ రీఫ్స్ అన్నట్టు. హిడెన్ రీఫ్స్, దొంగ మెట్టలు, తెలుగులో దొంగ మెట్టలు. వీళ్ళు నిర్భయంగా మీతో సుభోజనము చేయొచ్చు అని, నిర్భయముగా పోషించుకొంచు. వీళ్ళ నంబర్ 1 క్యారెక్టర్ ఏంటంటే గనక వీళ్ళకి అసలు ఏమాత్రం భయం లేదు. ఏమాత్రం భయం. మనుషులంటే భయం లేదు, అఫ్ కోర్స్ దేవుడు అంటే భయం లేనే లేదు. ఎందుకని అంటే గనక వీళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ప్రభుత్వాన్ని నిరాకరించారు కాబట్టి వీళ్ళు మరి నిర్భయంగా ఉంటారు అని. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా, వాళ్ళ స్ట్రెంగ్త్ అనుకుంటారు, వాళ్ళు చాలా గ్రేట్ అనుకుంటారు. భయం లేదు, ఎవ్వరికి భయపడరు. మనం బయట చూస్తే కనుక అట్లీస్ట్ అదర్ ఫెయిత్స్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే పాప భయం ఉంటది, లేదా మనుషుల భయం, లోకానికన్నా భయపడతారు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం అన్నా ఉంటారు. అని వీళ్ళకి అది లేదండి, ఏం లేదు. ఎందుకు? దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి. దేవుని కృప దేనినైనా సరే చేసిన క్షమించే కృప ఉంది కాబట్టి సమర్థించుకుంటారు. అందులో నుంచి వాళ్ళ విశ్వాసంలోనే తప్పున్నది కాబట్టి, వాళ్ళ అనాలిసిస్ లోనే తప్పుంది కాబట్టి వాళ్ళు ఇంకా దేనికి భయం లేని వాళ్ళు, నిర్భయంగా ఉంటారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా వీళ్ళ గురించి చెప్పేటప్పుడు దే ఆర్ ఫిల్దీ స్పాట్స్, బ్లెమిషెస్ అని. యాక్చువల్గా ఈ ప్యాసేజీ, ఈ ఉత్తరం 2 పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో చాలా ఓవర్లాప్ అనేది మనకి కనబడుతుంది. సో ఈ మెటఫర్, వాట్ డస్ దిస్ మెటఫర్ సజెస్ట్? ఏం సూచిస్తుంది? దొంగ మెట్టలు ఎక్కడుంటాయి? వీటి వల్ల ఏం జరుగుతుంది? దొంగ మెట్టలు అన్నప్పుడు మనకేమన్నా ఐడియా ఉందా?
ఫిల్ ది స్పాట్స్, బ్లెమిషెస్, హిడెన్ రీఫ్స్, ఇవన్నీ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తాం. ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? వాళ్ళతోనే ఉంటాయి కదా, వాళ్ళతోనే ఉంటారు వాళ్ళు, వాళ్ళతోనే ఫెలోషిప్ డిన్నర్స్ లో చాలా చక్కగా ఉంటారు. ఏంటి అని అంటే హిడెన్ రీఫ్స్ ఏం చెప్తాయంటే 2 లక్షణాలు తెలియజేస్తాయి అన్నమాట. వీళ్ళ లక్షణాలు ఒకటి ఏంటంటే గనక ఈ సముద్రంలో ఉంటాయి ఇవి, ఈ దొంగ మెట్టలు సముద్రంలో కనబడవు అన్నమాట. ముఖ్యంగా ఈ షిప్స్ నడిపించే వాళ్ళకి ఇవి కనబడవు అనమాట, కన్సీల్డ్ గా ఉంటాయి, ఏమాత్రం కనబడవు అనమాట. అయితే ఆ ఓడ ప్రయాణం చేసుకుంటూ ఒక పొరపాటున వీటిని గుద్దుకుంటే ఏం జరుగుతుందంటే షిప్ రెక్ అయిపోతుంది అనమాట. ఓడ బద్దలైపోతుంది. కానీ ఏం పైకి కనపడవు, అక్కడ ప్రమాదం ఉన్నట్టు కనబడదు. కనబడకుండా ఉండటం వల్ల ఈ ఓడ నడిపించే వాళ్ళు ఏం జరుగుతుందంటే దాని దగ్గరికి వెళ్ళి తెలియకుండా గుద్దుకుంటారు, వెంటనే ఓడ బద్దలైపోతుంది. దే ఆర్ కన్సీల్డ్, లోపల ఏమై ఉన్నారో తెలియదు వీళ్ళు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు అన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే గనక గొర్రె చర్మం వేసుకున్న వీళ్ళు తోడేళ్ళు, గొర్రె చర్మంలో ఉన్న తోడేళ్ళు. పైన బాగానే ఉంటారు, లోపల అంతా కూడా డిసెప్షన్ అనేది మనం చూస్తాం అన్నమాట. దే ఆర్ కన్సీల్డ్, కనబడరు, పైకి మనకు తెలియదు, వాళ్ళ స్వభావం మనకు తెలియదు అన్నమాట. దే ప్రజెంట్ ఎ స్పిరిచువల్ డేంజర్ టు ద అన్వేరీ అండ్ ఇమ్మెచ్యూర్ షీప్ ఇన్ ద ఫ్లాక్. గొర్రెలు ఉంటాయి అన్నమాట, గొర్రెలు, ఆ గొర్రెల్ని తప్పుదావ పట్టిస్తాయి. ఇంకా అంత మాత్రమే కాదు, మనం చూస్తే గనక వీటి వల్ల సహవాసాలు నాశనం అయిపోతాయి. The reference is not merely to the defiled nature of these men, but to their perilous impact, threatening the moral shipwreck of others. సహవాసాలు విడిపోతాయి అన్నమాట వీళ్ళ వల్ల, సహవాసాల్లో గొడవలు వస్తాయి, సహవాసాలు నాశనం అయిపోతాయి, వ్యక్తులు దేవుని నుంచి దూరం అయిపోతారు. మోరల్ షిప్రెక్ ఆఫ్ అదర్స్, అవతల వాళ్ళని నైతికంగా పడగొట్టేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక కామెంటేటర్స్, స్కాలర్స్ ఇక్కడ ఎవరిని కూడా రిఫర్ చేస్తున్నారు అని అంటే యూదా ఇస్కరియోతుని. యూదా ఇస్కరియోతు వాళ్ళతోనే ఉన్నాడు, శిష్యులతోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి పరిచర్య చేశాడు. పరిచర్య చేయటం మాత్రమే కాదు, చాలా మంచి బాధ్యతని చేశాడు. ఒక ట్రెజరర్ గా ఉన్నాడు ఆ టీంకి అన్నమాట. బాధ్యతాయుతమైన పోస్ట్ చేశాడని. ఆ పస్కా పండుగ, పస్కా దినాన్న పాసోవర్ మీల్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయనతోనే ఉన్నాడు, ఆయన్ని చూస్తానే ఉన్నాడు. ఎంతకి డబ్బులు ఇస్తారు ఆయన్ని మీకు అప్పగిస్తే అని మాట్లాడి మెరుగునట్టు వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అసలు ఏం భయం లేదు. ఇంకా పోతే యేసు ప్రభు మీలో ఒకళ్ళు నన్ను అప్పగిస్తారు అని అంటే ఎంతో ఇన్నోసెన్స్ ప్రిటెండ్ చేశాడు. ఈ ప్రిటెండెడ్ ఇన్నోసెన్స్, నేనేనా ప్రభా అన్నాడు. అంటే ఎంత ప్రిటెన్షన్. ప్రభు అన్నాడు నువ్వు అన్నట్టే అని.
అప్పటికీ కూడా ఏం భయం లేదు. దేవుడిచ్చిన ఆ రొట్టెను తీసుకున్నాడు, అది నోట్లో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. సాతాను ప్రవేశించి అలాగుంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళు దొంగ మెట్టలు. ఏం చేస్తారండి వీళ్ళు దొంగ మెట్టలు? కనపడరు కదా, సహవాసానికి ప్రమాదం, సహవాసాన్ని బద్దలు కొడతారు, గొడవలు అన్నమాట. రెండోది ఈ గొర్రెలు విశ్వాసులను అన్నమాట, అమాయకమైన విశ్వాసుల్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే తప్పుదోవ పట్టిస్తారు, దొంగ మెట్టలుగా ఉంటారు వీళ్ళు అని మొట్టమొదట మనం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అన్గాడ్లీ పీపుల్ నెంబర్ 1 పోలిక ఏంటంటే కనుక వాళ్ళు దొంగ మెట్టలుగా ఉంటారు, నిర్భయంగా సుభోజనం చేస్తారు ఈ మాత్రం. అండ్ వాన్ వెస్బీ గారు అదే వచనంలో నుంచి దే ఆర్ లైక్ సెల్ఫిష్ షెపర్డ్స్ అన్నారు. సెల్ఫిష్ షెపర్డ్స్ 12b మనం చూస్తాం అన్నమాట. మీ విందులలో తమ్మును తామే పోషించుకుంటారు. ఇప్పుడు లేసాను చూసుకోలేదు, వినమను గీతాంజనుడి వాక్యం. అదే అర్జెంట్ ఏంటో చెప్పాలండి. అంకుల్కి ఎవరికో బాగాలేదు, ట్రైన్ హాస్పిటల్లో జాయిన్ చేసి. ఓకే, మనం చూస్తూ ఉంటాం ఏంటంటే గనక ఇక్కడ అమ్మ మ్యూట్ చేసుకో. ఓకే, కామన్ ఫెలోషిప్ మీల్ ఆఫ్ ద చర్చ్ ప్రిసీడింగ్ ద లార్డ్ సప్పర్ గురించి లవ్ ఫీస్ట్ అనేది చెప్తున్నారు అనమాట. యెషయా ప్రవక్త 56వ అధ్యాయం 10-12 వచనాల్లో కూడా ఈ వీళ్ళని గురించి మెన్షన్, యెహెజ్కేలు 34లో కూడా కనబడు. ఫీడ్ ఓన్లీ దెమ్సెల్స్, తమ్ముని తామే పోషించుకుంటారు. వీళ్ళు ఉన్నది ఎందుకు అసలు? ఎవరి పోషణ చూడాలి వీళ్ళు? ఎవరిని పోషించాలి వీళ్ళు? ఫాల్స్ షెపర్డ్స్. గొర్రెలను పోషించడానికి బదులుగా వాళ్ళని వాళ్ళు పోషించుకుంటారు. యూజ్ అండ్ అబ్యూజ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు గెట్ వాట్ దే వాంట్. గొర్రె చర్మంలో ఉన్న తోడేళ్ళు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది పొందటానికి గొర్రెల మీదే వాళ్ళు దే ఫీడ్ ఆన్ దేర్ షీప్, దే ఫీడ్ ఆన్ దేర్ షీప్ టు గెట్ వాట్ దే వాంట్. వెరీ సెల్ఫిష్, సెల్ఫ్ ప్రయారిటీ అనమాట. షీప్ కాదు ప్రయారిటీ, సెల్ఫ్ ప్రయారిటీ. దేర్ ఓన్లీ ఇంట్రెస్ట్ వాజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్. వాళ్ళు స్వార్థం, వాళ్ళ కోరికలు, వాటిని తీర్చుకోవటం అంతే, ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. మెకార్థర్ అన్నారు అనమాట వీళ్ళని గురించి. ఏమన్నారు అని అంటే కనుక దే సీక్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. గొర్రెలను భక్షించే దొంగ కాపర్లు, సెల్ఫిష్ షెపర్డ్స్ డూ ఆల్ దిస్ వితౌట్ ఫియర్. ఏమాత్రం భయం లేదు, అసలు ఏమాత్రం కనికరం లేదు, ఏమాత్రం కన్సర్న్ కూడా లేదు. అయ్యో గొర్రెలకి ఏమైపోతుందా అన్న కన్సర్న్ లేదు. గొర్రెలను మేసే గొర్రె కాపర్లు, ఫాల్స్ షెపర్డ్స్. ఫాల్స్ చెల్లు తింటాయి. తోడేలు ఏం చేస్తుంది? గొర్రెని తింటుంది. గొర్రెలను తినేసే కాపర్లు. దే ఆర్ అన్ ఆరగెంట్ లాట్. చాలా arrogance. This is the difference between a true shepherd and a false shepherd. గొర్రెల మంచి కాపరికి తోడేలు చర్మం ధరించిన గొర్రె కాపరికి తేడా ఏంటి? దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏంటంటే కనుక ట్రూ షెపర్డ్ ఏం చేస్తారంటే కేర్స్ ఫర్ ద షీప్. షీప్ ఇంట్రెస్ట్
కోసమే, గొర్రె కోసం ఏదైనా చేస్తారు. గొర్రెలను పట్టించుకుంటారు, గొర్రెలను పోషిస్తారు, గొర్రెలను సంరక్షిస్తారు, భక్షించరు. అవర్ ఎగ్జాంపుల్ మస్ట్ బి జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు. లెంటన్ డేస్ లో గుడ్ ఫ్రైడే చదువుకున్న ధ్యానించిన మనం నిన్న మనం చూస్తే గనుక యేసు ప్రభు గొర్రెలను రక్షించడానికి ఏం చేశారు ఆయన అనంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. యోహాను సువార్తలో యోహాను రాశాడు, గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అని యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు. మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. గొర్రెలను ప్రాణాన్ని తీసే కాపరివా? గొర్రెల కోసం ప్రాణాన్ని పెట్టే కాపరివా? ఎవరివి? యేసు ప్రభు అయితే గొర్రెల కోసం ప్రాణాన్ని పెట్టే కాపరి, ప్రాణాన్ని పెట్టే కాపరి. ఈ దొంగ కాపర్లు, దొంగ మెట్టులు ఏం చేస్తారు? తమను తామే పోషించు. అందుకే యెహెజ్కేలు 34:2 చదువుతారమ్మా ఎవరన్నా? యెహెజ్కేలు 34:2 ఏమనుంది అక్కడ? అయ్యో వారికి శ్రమ కదా. Who to the shepherds of Israel that do feed themselves. Shepherds feed the flock. కాపర్లు గొర్రెలను కాయాలి కదా, కాపర్లు. కానీ ఏం చేస్తున్నారు? యెహెజ్కేలు ద్వారా దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడని. కాపర్లంగా ఉంటున్నాం మనం, కాపరత్వాన్ని చేస్తున్నాం మనం. ఎలాంటి కాపరత్వం చేస్తున్నాము? గొర్రెలను తినే కాపరత్వమా, గొర్రెలను పోషించే కాపు? యేసు ప్రభు లాగా, యేసు ప్రభు నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడు. మంచి గొర్రెల కాపరి. దొంగ మెట్టలు, షిప్రెక్స్, సెల్ఫిష్ షెపర్డ్స్. సెల్ఫిష్ స్వార్థం ఏం చేస్తుంది అనేది దానికి జవాబు క్రీస్తు ప్రభు వారి దగ్గరే దొరుకుతుంది. ఒప్పుకోవాలి, గమనించుకోవాలి, ఎక్కడ స్వార్థం మనలో చోటు చేసుకుంటుందో గమనించుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవాళ్ళు స్వార్థ ప్రియులు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనకి కనబడుతుందను. స్వార్థ ప్రియులు అంత్య దినంలో అపాయకరమైన కాలాలు, అప్పుడు మనుషులు స్వార్థ ప్రియులు, స్వార్థాన్ని ప్రేమిస్తారు. మనకి ఎక్కడైనా అలాంటి ట్రెండ్స్ మన లైఫ్లో ఉంటే ఆ సెల్ఫ్ని సిలువకి మేకులతో కొట్టాలి మనం. ఆ సెల్ఫ్ చచ్చిపోయినప్పుడే మంచి కాపరి బయటకు వస్తాడు. కాబట్టి కాపరులంగా ఉన్న మనం యేసు మాదిరిగా మంచి కాపరులుగా ఉందాము. అంతేగాని దొంగ మెట్టల్లాగా, దొంగ కాపరులాగా, గొర్రెలను పోషించకుండా భక్షించే కాపరులుగా ఉండకుండా దేవుడు మనల్ని సహాయం చేయాలి. 2వది వర్స్లోనే ఉంది, నిర్జల మేఘాలు. చాలా సార్లు మనం వర్షాకాలంలో చూస్తుంటాం. ఏంటంటే గనక నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. హడావిడి, ఎంత హడావిడ, ఎంత ఉరుములు మెరుపులు, హడావిడి. గాలి వెయ్యంగానే అవన్నీ కొట్టుకుపోతాయి, ఒక్క చుక్క వర్షం రాదు. అందుకే అన్నారు, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలు ఉన్నాయి, మేఘాలే అన్నమాట, నల్లగా ఉంటాయి.
ఉరుములుంటాయి, మెరుపులుంటాయి. తీరా చూస్తే ఒక్క చుక్క వర్షం రాదు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు? క్లౌడ్స్ వితౌట్ వాటర్, వాటర్లెస్ క్లౌడ్స్. వర్షాన్ని ప్రామిస్ చేస్తాయి కానీ ప్రొడ్యూస్ చేయలేవు. క్లౌడ్స్ దట్ ప్రామిస్ రెయిన్ బట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ రెయిన్. డిసప్పాయింట్మెంట్ టు ద ఫార్మర్. రైతులకి ఎంతో నిరాశ. వర్షం పడితే పొలం దున్నుకుని రెడీగా పెట్టుకుంటారు వర్షాకాలంలో అన్నమాట. విత్తనాలు వేద్దామని వర్షం పడితే, భూమి తడిస్తే పొలంలో నాట్లు వేసుకోవడానికి, విత్తనాలు వేయడానికి ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. మేఘాలను చూడంగానే, అంతటి నల్లటి మేఘాలను చూడంగానే అబ్బా ఎంత పెద్ద వర్షం పడుతుందో అనుకుంటారు అనమాట. కానీ ఏముంటది? ఏముండదు. గాలి వేయంగానే అన్నమాట. మెన్ ఆఫ్ ప్రామిస్ బట్ నో పెర్ఫార్మెన్స్. మెన్ ఆఫ్ ప్రామిస్ బట్ నో పర్ఫార్మెన్స్. ఎన్నో వాగ్దానాలు కానీ అసలు వాళ్ళ దగ్గర ఏం దొరకదు, ఏం దొరకదు. రాజకీయ నాయకుల్లాగా అయిపోయారన్నమాట. కాపర్లు, దేవుని సేవకులు అలా ఉంటారని చెప్తున్నాడు. ఎంతో అవసరత వర్షం. ఎంతో ఆఫరింగ్ హోప్ టు ద చర్చ్ దట్ దే కెన్ బ్రింగ్ needed spiritual rain, but in fact they cannot. ఆత్మీయ వర్షం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో ఆశతో వస్తారు సంఘానికి, ఎంతో ఆశతో వస్తారు సహవాసానికి, ఎంతో ఆశతో వస్తారు వాళ్ళ దప్పిక తీర్చుకోవడానికి, వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి, వాళ్ళ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవడానికి, దాహాన్ని తీర్చుకోవడానికి ఎంతో హోప్తో వస్తారు. వీళ్ళు కూడా ఎంతో ప్రామిసింగ్ గా ఉంటారు. బట్ ఏ మాత్రము బ్లెస్సింగ్ తీసుకురాలేదు. దే ఆర్ లైక్ ద ఫాల్స్ టీచర్స్ పీటర్ డిస్క్రైబ్స్, ప్రామిసింగ్ ఫ్రీడమ్ వైల్ దే దెమ్సెల్వ్స్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ కరప్షన్. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటే వాళ్ళు స్వాతంత్ర్యాన్ని ప్రామిస్ చేస్తారట, లిబర్టీ, ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ ప్రామిస్ చేస్తారు. కానీ వాళ్ళే పాపానికి బానిసలు. బానిస ఇంకొక బానిసకి ఎలా స్వాతంత్రాన్ని ఇస్తాడు? పాపానికి బానిసలు. కానీ పాపాన్ని విడుదల కోసం ఎంతో మాట్లాడతారు, కానీ జీవితంలో విడుదల లేదు. స్వార్థాన్ని నుంచి విడుదల లేదు, పాపాన్ని నుంచి విడుదల లేదు. కానీ ప్రామిస్ ఆఫ్ లిబర్టీ ఓన్లీ ఈల్డ్స్ బాండేజ్. విడుదల, విమోచన ఉంటుంది అని మాటల్లో చెప్తారు, కానీ వాళ్ళ చేతలు ఏంటంటే వాళ్ళని బంధకాల్లో క్లౌడ్స్ వితౌట్ నిర్జల మేఘాలు, గాలి చేత ఇటు అటు కొట్టు. ఏ గాలేస్తే ఆ గాలి, ఒక్క చుక్క వర్షం పడదు. ప్రజలకు ఏమీ క్షేమం లేదు, వాళ్ళకి కూడా క్షేమం లేదు. అలాంటి వాళ్ళు అన్గాడ్లీ. అలాంటి ప్రమాదం మనకి కూడా, దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుణ్ణి కలిగి కూడా ఇలాంటి నిర్జల మేఘాలుగా అయ్యే ప్రమాదం మనకి కూడా ఉంటుంది. కాబట్టి we have to observe ourselves. Peter characterized these false teachers as springs without water. నీళ్లు లేని వయాసిస్సులు వీళ్ళు, క్లౌడ్స్ వితౌట్ వాటర్ అని. యూదా అంటే స్ప్రింగ్స్ వితౌట్ వాటర్ అని పేతురు అన్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, లైఫ్ ఇస్తానికి వాటర్, లైఫ్ ప్రామిస్, లైఫ్ లేదు, క్షేమము లేదు,
ఆ వర్షం వల్ల ఎంతో రివైవల్ ఉంటుంది, రెన్యూవల్ ఉంటుంది, రిఫ్రెషింగ్ ఉంటుంది. సో దేర్ ఈస్ నో రిఫ్రెషింగ్. వాళ్ళ ఆత్మలకి ఎలాంటి రిఫ్రెష్మెంట్ ఉండదు. నిర్జల మేఘాలు కేవలం ఆకాశంలో స్పేస్ ఆక్యుపై చేయడం తప్ప ఏమాత్రము క్షేమం లేని మేఘాలను, ఏమాత్రము బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఉండదు, క్షేమం ఉండదు, రిఫ్రెష్మెంట్ ఉండదు, రివైవల్ ఉండదు, రెన్యూవల్ ఉండదు. క్లౌడ్ వితౌట్ రెయిన్ అని మూడోది మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో క్యారీడ్ అలాంగ్ బై విండ్స్ అన్నారు. క్యారీడ్ అలాంగ్, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోతాయని. దిస్ మెటాఫర్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అన్ అన్సేఫ్ టు ఫాలో సచ్ మెన్. స్టెబిలిటీ లేదు, ఇన్స్టేబుల్ అని. వాళ్ళ అస్థిరత్వం స్థిరం లేదు, గాలి కొట్టు. నాట్ ఓన్లీ ఆర్ దీస్ మెన్ అన్స్టేబుల్ ఇన్ దెమ్సెల్వ్స్, బట్ ఎనీవన్ హూ ఫాలో దెమ్ విల్ బి లెడ్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్యూరిటీ. వీళ్ళే అస్థిరంగా సత్యం నుంచి తొలగిపోవటం, పవిత్రత నుంచి తొలగిపోవటం మాత్రమే కాదు, వీళ్ళని వెంబడించే వాళ్ళను కూడా సత్యాన్ని నుంచి, పవిత్రత నుంచి తొలగిపోయేలా చేస్తారు. దిస్ మీనింగ్ ఈజ్ ఇన్ ఫుల్ అకార్డ్ విత్ ద థర్స్ట్ ఆఫ్ దిస్ ఎపిజిల్. హైబర్ట్ అనే ఆయన రాశారు ఈ మాటలు. ఆయన మాటలనేమో నేను తీసుకొచ్చి చెప్తున్నాను. క్యారీడ్ అలాంగ్ బై ద విండ్స్. ఎలాంటి గాలి మనల్ని చెరిపేస్తుంది? ఎలాంటి గాలి? కోర్కెలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం. ఈ మూడు యోహాను రాశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ గాలి కొట్టినప్పుడు ఈ మేఘాలకి అసలు కనబడవు, మేఘాలు కనబడవు. వాటర్లెస్ క్లౌడ్స్, నిర్జల మేఘాలు. సామెతల గ్రంథం 25:14 కూడా ఉంది. తర్వాత ద్వితీయోపదేశకాండం 32:2 కూడా మనం చూస్తాము. యెషయా గ్రంథం 55:10 కూడా చూస్తామన్నమాట. నిర్జల మేఘాలు గాలి చేత కొట్టబడతా ఉన్నాయి. ఏ గాలి మనల్ని సత్యాన్ని నుంచి దూరం చేస్తుంది? ఏ గాలి మనల్ని పవిత్రత నుంచి దూరం చేస్తుంది? అన్గాడ్లీ పీపుల్ ఆర్ లైక్ వాటర్లెస్ క్లౌడ్స్, నిర్జల మేఘాలు. దే ప్రామిస్ రెయిన్, దే ప్రామిస్ బ్లెస్సింగ్, బట్ దే విల్ నాట్ ప్రొడ్యూస్ ద రెయిన్ ఆర్ బ్లెస్సింగ్ అనేది చూస్తాం. నెక్స్ట్ మనం చూస్తే గనక ఫ్రూట్లెస్ ఆటమ్ ట్రీస్. అది 12వ వచనంలోనే తర్వాత మనం చూస్తాం. ఫ్రూట్లెస్ ఆటమ్ ట్రీస్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆటమ్ ట్రీస్ వితౌట్ ఫ్రూట్ అండ్ అప్రూటెడ్, ట్వైస్ డెడ్. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉంటాయి. అంటే ఉంది, ఆకులున్నాయా అంటే కాయలు వచ్చాయా అంటే వచ్చాయి, కానీ కాయలు రాలిపోతున్నాయి. పిందులు పళ్ళు అవట్లేదు, రాలిపోతుంది. జబ్బు, చెట్టుకు జబ్బు అన్నమాట. ఆ జబ్బు వల్ల రాలిపోతుంది.
ఆ జబ్బు వల్ల వేళ్ళు పాడైపోతుంది. వేళ్ళు పాడైపోతే ఒక చెట్టు ఎందుకు ఉంటుంది? చచ్చిపోతుంది. Picture is that of an orchard in autumn, the time when the farmer expects fruit, but these are fruitless trees. యేసు ప్రభు అంజూరపు చెట్టు గుండా వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్లు ఆకులేసి పచ్చగుంది, ఆకలితో వచ్చాడు ఆయన. ఉన్నాయా ఆకలి తీర్చడానికి ఫలాలు? దేవుడు శపించాడు ఆ చెట్టుని. కర్స్డ్ ఈ ట్రీస్ వితౌట్ ఫ్రూట్ ఎట్ ద సీజన్, అన్ప్రొడక్టివ్ నేచర్ అన్నమాట. ఏం చెప్తుందంటే అన్ప్రొడక్టివ్ నేచర్, ఫలాలు లేని ఆత్మఫలమేదనగా అని అన్నాం. వరాలు ఉంటాయి, వాక్యం చెప్తారు, బోధిస్తారు, అన్ని చేస్తారు, నడిపిస్తారు, అన్ని చేస్తారు. కానీ ఆత్మఫలం ఏదనగా గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆత్మఫలం ఏదనగా ఆత్మఫలం ఉండదు అన్నమాట. దే హ్యావ్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. చెట్టు వేసుకునేది ఎందుకండి? ఎవరైనా సరే ఆకుల కోసం ఏమన్నా పాల్గొరా? కాదు, ఆకు కోసం వేసుకున్న చెట్టు కాదు అది, ఫలాల కోసం. మామిడి చెట్టు ఎందుకు వేసుకుంటాం? మామిడి ఫలాలు వస్తాయి. యేసు ప్రభు చాలా సార్లు తన యొక్క టీచింగ్స్ లో చెట్ల గురించి మాట్లాడాడు. చెట్లు పాత నిబంధనలో కూడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, కారు ద్రాక్షలు కాసే ద్రాక్షాన్ని తీసుకొని వచ్చాను, సత్తువలు గల భూమిలో వేశాను, కానీ అది కారు ద్రాక్షలే కాసింది అని యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఫలాలను బట్టి చెట్టు ఎట్టిదో గుర్తిస్తారు అని అన్నాడు. ఫలాలను బట్టి యూ విల్ రికగ్నైజ్ ద ట్రీ బై ద ఫ్రూట్. తర్వాత ఏమన్నాడంటే మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు చెడ్డ కాని ఫలాలు, మంచి ఫలాలు ఫలింపనేరు, పనికి మాలిన చెట్టు. ఫలాలను బట్టి చెట్టుని గుర్తిస్తాం, కానీ క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ట్రీ. క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ట్రీ. చెట్టు స్వభావాన్ని బట్టి ఫలం స్వభావం. చెట్టు చెడ్డదైతే ఫలం కూడా చెడ్డది అన్నమాట. కారు ద్రాక్ష అంతేకాదు, అప్రూటెడ్ లిటరలీ పుల్ అవుట్ బై ద రూట్స్. నాట్ ఓన్లీ దే ఆర్ ఫ్రూట్లెస్ బట్ దే ఆర్ రూట్లెస్. అంటే మనం చదువుతాం, నీటి యోట యొద్ద నాటపడి వేరు తన్ని కాలమందు ఫలమిచ్చే చెట్టు. కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటారు నీతిమంతులు, దుష్టులు అలాగునుండరు అదనమాట. దే ఆర్ ఫ్రూట్లెస్, దే ఆర్ లైఫ్లెస్ అండ్ దే ఆర్ రూట్లెస్ అన్నారు. ఫలాలు లేవు, జీవం లేదు, తర్వాత వేర్లు లేవు. అట్టర్లీ హోప్లెస్. అదే మనం కీర్తన 1:3 చదివితే గనుక, నీటి కాలువల యొద్ద నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చే చెట్టుగా ఉన్నామా? ఫలాలు లేక, వేళ్ళు లేక, చచ్చిన 2 మార్లు చచ్చి చెట్లుగా ఉంటున్నామా? We have to check our lives. And మనం చూస్తే గనక నెక్స్ట్, అవమానమును బ్రెళ్ళగట్టు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా వైల్డ్ వేవ్స్. అసలు నేచరే వైల్డ్, చాలా వైల్డ్. అడవి
ప్రచండమైన అలలుగా. వైల్డ్, వైల్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అన్టేమ్డ్, నాట్ సబ్జెక్టెడ్ టు రెస్ట్రెయిన్. అన్టేమ్డ్. అసలు ఆ రెస్ట్రెయిన్ అనే పదమే లేదు డిక్షనరీలో వాళ్ళకి. వైల్డ్, నిగ్రహం, శరీరాన్ని మనస్సుని కాచుకోవడం. బౌండరీస్, నో బౌండరీస్, నో బౌండరీస్. Raging waves of the sea, not because of their power, but because of their pride and arrogant speech. ఎలాగంటే their mouth speaks great swelling words. అది 16వ వచనంలో వాళ్ళ మాటల గురించి, వాళ్ళ క్రియలను గురించి రాసి ఉంటుంది అనమాట. their words and their works. ఎలాంటి మాటలు మాట్లాడతారంట వాళ్ళు? 16వ వచనంలో మనం చూస్తాం. చెప్పండి, ఎలాంటి మాటలు మాట్లాడతారంట వాళ్ళు? వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయో అని 16వ వచనంలో ఉంది. చెప్పండి, ఎలాంటి మాటలు వాళ్ళు? 16వ వచనంలో వింటున్నారా అండి? 16వ వచనం. డంబమైన మాటలు. డంబమైన మాటలు కదండి. డంబంగా గొప్పలు చెప్పుకుంటారు అన్నమాట. గొప్పలు అన్నమాట. ఎందులో నుంచి వస్తాయి? వాళ్ళు దురాశల చొప్పున నడుచుతూ లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడతారంట, పొగుడుతారు. దేనికోసం? పాపం నీకు పొగడ్తలకు అందరూ పడిపోతారు. నీ అంతటోళ్ళు లేరు, నువ్వంత అసలు అంత, నువ్వంతంటే నువ్వు ఇంత అసలు గ్రేట్. ఎందుకు పొగుడుతారంటండి? ఆనెస్టా లేకపోతే డిజానెస్టా? ఎందుకు పొగుడుతారు చెప్పండి? అక్కడ ఉంది. పొగుడుతారా పొగడరా? ఉందా మీ బైబిల్లో? కొనియాడతారని ఉంది కదా 16వ వచనంలో. దేనికోసం? లాభం నిమిత్తం, వాళ్ళ లాభం కోసం పొగుడుతారట. ఒకవేళ ఆ లాభం దొరకకపోతే ఏం చేస్తారంట? 16వ వచనం చాలా క్లియర్గా ఉంది. దొరకకపోతే ఏం చేస్తారు? ఉందా లేదా చెప్పండి? సణుగుతారు. సణుగుతారు. అదనమాట, సణుగుతారు. ఎంత మనల్ని పొగిడే వాళ్ళ విషయంలో ఎంత ఇదిగా ఉండాలో మనం. సెల్ఫిష్, అది వాళ్ళ మాటలు arrogant గా ఉంటారు. గర్వం, arrogance వాళ్ళ లైఫ్లో. ఆల్వేస్ సీక్స్ దేర్. ఈ ప్రచండమైన అలలు అయినా బీచ్కి వెళ్ళి కూర్చుంటే లోపల నుంచి ఏం తెస్తాయండి బయటికి? ఏం తెస్తాయి? చెత్తను తెస్తాయి కదా. ఎక్కడెక్కడో సముద్రంలో వేసినవన్నీ బయటకు వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. అవమానమును వెళ్ళగక్కువారై. లైఫ్లో ఎంత డర్ట్, మురికి మురికి, ఆ మురికంతా బయటికి చూపెడతా ఉంటారు, బయటికి తెస్తా ఉంటారు వాళ్ళ జీవితంలో నుంచి. వేవ్స్ కాస్ట్ అప్ బిట్స్ ఆఫ్ ఫిల్త్ అండ్ డెబ్రిస్ ఆన్ ద షోర్ విత్ దేర్ ఫోమ్ అండ్ ఫ్లాస్టమ్ అన్నారు కానిస్టేబుల్ అనే. ఫాల్స్ టీచర్స్ స్ప్రెడ్ ఎవిడెన్స్ ఆఫ్ దేర్ అన్కంట్రోల్డ్ ఇమ్మొరాలిటీ అండ్ ఇంప్యూరిటీ వేరెవర్ దే వెంట్. యెషయా గ్రంథం 57:20 వచనంలో ఈ ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులు సత్యాన్ని అసత్యంగా చెప్తారు, అసత్యాన్ని సత్యంగా చెప్తారు, తప్పు లేదని చెప్తారనమాట. తప్పు చేస్తూ తప్పు లేదని, సొంత ఎక్స్ప్లెనేషన్స్, పవిత్రతను గురించి, నైతికతను గురించి, సొంత అండర్స్టాండింగ్, సొంత ఎక్స్ప్లెనేషన్, లేఖనానుసారముగా ఉండదు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనానుసారంగా ఉండదు.
సొంత ఎక్స్ప్లెనేషనే, సొంత కంక్లూషన్స్, సొంత ఇంటర్ప్రిటేషన్స్, లేఖనాలు. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది వచ్చి ఏమన్నాడు? రాళ్లను రొట్టెగా చేసుకో అన్నాడు. ఆకలేస్తుందిగా, రాళ్లను రొట్టెగా చేసుకో అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. వ్రాయబడి ఉన్న వాక్యాన్ని వ్రాయబడినట్టుగా చెప్పాడు అంతే. ఆకలేసినప్పుడు అనేక రకాలైన ఆకళ్ళు ఉంటాయి మనకి. అపిటైట్స్, డిఫరెంట్ అపిటైట్స్. శారీరక ఆహారం మాత్రమే కాదు, డిఫరెంట్ అపిటైట్స్. ఎలా గ్రాటిఫై చేసుకుంటాము అవి. రాళ్లను రొట్టెలుగా చేసుకుంటున్నామా? రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్తుంది సాతాన్. సాతాన్ చెప్తుంది, ఏం పర్వాలేదు, నీ అవసరం, నువ్వెంతకాలమో పాపం ఇలాగా ఉంటున్నావు, నీ అవసరం. నీ పిల్లలకి ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది? నీ అవసరం. నీ శరీరం కోరుతుంది, నీ అవసరం. రాళ్లను రొట్టెలుగా చేసుకోవచ్చు అని చెప్తుంది. అపవాది మాటలు అవి, దేవుని మాటలు కాదు, అపవాది మాట. సో ఆ షేమ్లోకి తీసుకెళ్తుంది, అపవిత్రతలోకి తీసుకెళ్తుంది, అనైతికంగా అపవిత్రంగా జీవించటానికి. అందుకనే అలా తీసుకెళ్ళి అందులో నుంచి అపవిత్రత బయటకు వస్తుంది, ఇమ్మొరాలిటీ బయటకు వస్తుంది వాళ్ళ జీవితాలు. ట్రూ టీచర్స్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్ అప్ ట్రెజర్స్ ఆఫ్ ద డీప్, బట్ ద ఫాల్స్ టీచర్స్ ప్రొడ్యూస్ ఓన్లీ రెఫ్యూజ్. చెత్త తెస్తారంట, చెత్త. అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై, అవమానాన్ని, చెత్తని, మురికిని, అసహ్యంగా కనబడుతుంది అదంతా కూడా తీసుకొని వస్తారు. అండ్ దే బోస్ట్ అబౌట్ దెమ్. దే రియల్లీ ఆట్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అవమానాన్ని బట్టి ఎంతో సిగ్గుపడాల్సింది, కానీ గొప్ప ఫీల్ అవుతారు. దే బోస్ట్. వైల్డ్ వేవ్స్, వైల్డ్ వేవ్స్. నో రెస్ట్రెయింట్, నో రెస్ట్రెయింట్. arrogant, arrogant, pride. అలాంటి చెక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లీ వాండరింగ్ స్టార్స్, ఫర్ హూమ్ బ్లాకెస్ట్ డార్క్నెస్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ఎవర్. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వాండరింగ్ స్టార్స్ అన్నాడు, వాండరింగ్ స్టార్స్. స్టార్స్ వర్ of course the guides to sailors at night, just as teachers are responsible to lead the flock through a brightened world. అంటే చుక్కలు ఒకప్పుడు మనకి జిపిఎస్లు వచ్చేసాయి, ఇప్పుడు మనకి అలాంటి ఏం అవసరంలా. జిపిఎస్లు లేని రోజుల్లో మాట్లాడుకుంటే గనక మనకి చుక్కలు ఏం చేస్తాయండి? మార్గాన్ని తెలియజేస్తాయి కదా. జ్ఞానులు ఆకాశంలో పుట్టిన తారను చూసి వెళ్ళారు వాడు మార్గాన్ని. అంత మాత్రమే కాదు, వేకువ చుక్కలు అంటాం అన్నమాట. ఉదయాన్నే అవి ఒక దిక్కునుంటే గనక తెల్లారిందని తెలుసుకుంటారు. అప్పట్లో టైం కూడా. సో టైం చెప్తాయి, మార్గాన్ని చెప్తాయి. కానీ ఇవి ఏంటవి? మార్గము తప్పి తిరుగు చుక్కలు. అంటే చుక్కలకి వాటి వాటి ఆర్బిట్స్ ఉంటాయి, కక్షల్లో తిరుగుతాయి అన్నమాట. ఆ కక్షల్లో ఉండవలసిన కక్షలో ఉండవు ఇవి. అది మార్గం తప్పి తిరగడం అంటే అదనమాట. వాళ్ళ కక్షల్లో ఉండవు.
కాబట్టి వేకువ సమయాన్ని చెప్పే వేకువ చుక్క ఒక దిక్కున ఉండాల్సింది పోయి ఇంకో దిక్కు కనబడింది అనుకోండి, పగలు రాత్రి అయిపోతుంది, రాత్రి పగలైపోతుంది. అంత భయంకరం. మార్గం ఉత్తర దిక్కుకి వెళ్ళాలంటే దక్షిణ దిక్కుకి తీసుకెళ్తుంది అనమాట. ఎందుకని? అవి ఉండాల్సిన చోట లేవు కదా. మార్గము తప్పి తిరుగు చుక్కలు అవి అవి మార్గాన్ని తప్పడం మాత్రమే కాదు, అనేక మందిని మార్గాన్ని తప్పించడానికి స్టార్స్, వాండరింగ్ స్టార్స్, వాండరింగ్ స్టార్స్. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండరు. దేవుడు పెట్టిన నిర్దేశమైన స్థలాల్లో ఉండవు. దేవుడు పెట్టిన ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ కెప్ట్ దెమ్, అది కూడా జరగదు. దేవుడిచ్చిన పొజిషన్స్ లో ఉండరు. దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశాలకు సఫలత దొరకదు. దట్స్ అబౌట్ వాండరింగ్ స్టార్స్. వాండరింగ్ స్టార్స్. దేవుడు ఉండమన్న స్థలంలో ఉండాలి. ఎక్కడ, ఎందుకు, ఎలాగ మనల్ని చేశాడు, దేనికోసం చేశాడు, ఏం చేశాడు, మన భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలు అవ్వచ్చు, సంఘ కాపర్లు సంఘం అవ్వచ్చు. వాండరింగ్ స్టార్స్ మార్గాన్ని చూపెట్టడానికి దేవుడు పెట్టాడు, కానీ మార్గం చూపెట్టరు. ఎందుకంటే మార్గం తప్పారు కాబట్టి. దేవుడు ఉండమన్న స్థానంలో ఉండటం, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలను నెరవేర్చడానికి. కానీ వాండరింగ్ స్టార్స్, ఫాల్స్ టీచర్స్, వేవర్డ్ స్టార్స్, నాట్ ఫిక్స్డ్, దే ఆర్ అన్రిలయబుల్, డిజాస్ట్రస్ గైడెన్స్, డిజాస్ట్రస్ గైడెన్స్. మార్గం తప్పించేస్తారు. సత్య మార్గంలో నుంచి వాళ్ళని బయటికి లాక్కెళ్ళిపోతారు. నాశన మార్గంలోనికి తీసుకెళ్తారు. నాశన మార్గం. There is a special irony that these lights will be snuffed out. అసలు స్టార్ అంటేనే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అలా చక్కగా మెరుస్తుంది, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. కానీ ఈ స్టార్స్ కి ఏంటి రిజర్వ్ చేశారు? వాట్ ఈస్ రిజర్వ్డ్ అంటే బ్లాకెస్ట్ డార్క్నెస్ అంట. ఓ మై గాడ్. షైనీ స్టార్స్ కి షైనింగ్ ఎక్కడి నుంచి? స్నఫ్డ్ అవుట్, రిజర్వ్డ్ ఫర్ ద డార్కెస్ట్ డెప్త్స్ ఆఫ్ ఎటర్నల్ డార్క్నెస్. ఆర్ వి లైక్ వాండరింగ్ స్టార్స్? దేవుడు పెట్టిన కక్షలో ఉండకుండా మార్గం తప్పి తిరుగుతున్నామా? Come back, come back. Our Lord is compared to a star. Revelation లో మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 2:28. క్రిస్టియన్స్ ఆర్ షైన్ as స్టార్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వాక్యాన్ని చేతబట్టుకొని నక్షత్రాల వలె మన దేవుడు, ఆయన మార్నింగ్ స్టార్. మనం నక్షత్రాల వలె వెలగాలి. దేన్ని పట్టుకొని? దేవుని వాక్యాన్ని చేతపట్టు. ఫిక్స్డ్ స్టార్స్ కెన్ బి డిపెండెడ్ ఆన్ టు గైడ్ ద ట్రావెలర్. కక్షలు తప్పి తిరుగుతున్నామా? దేవుడి ఉంచిన స్థానాన్ని వదిలేస్తున్నామా? కమ్ బ్యాక్ టు ద ఆర్బిట్, కమ్ బ్యాక్ టు ద ఆర్బిట్. మేబీ మన టైం అవుతుంది కాబట్టి వి విల్ క్లోజ్ హియర్. వాళ్ళ యొక్క జడ్జిమెంట్ గురించి నెక్స్ట్ స్టడీలో మనం చూద్దాం. 6 మెటఫర్స్ మనం చూస్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ మెటఫర్ ఏంటండి? వీళ్ళు ఎలా ఉంటారన్నది ఫస్ట్ది. పోలిక, దొంగ మెట్టలు. దొంగ మెట్టలు.
సహవాసానికి క్షేమం తేవు, సహవాసాన్ని షిప్రెక్, వాడ బద్దలు కొడతా, వాడ బద్దలు కొడతా. రెండోది నిర్జల మేఘాలు. నిర్జల మేఘాలు. మేఘాలు ఉన్నాయి, హడావిడి ఉంది, ప్రామిస్ రెయిన్, బట్ గాలి చేత కొట్టబడి. ఏం గాలి అది? శరీరాశల, నేత్రాశల, జీవపు డంబం. దేని చేత కొట్టబడి? ఆశీర్వాదం, క్షేమం, ప్రామిస్, బ్లెస్సింగ్. కానీ ఇన్ రియాలిటీ బ్లెస్సింగ్ రాదంట. మూడోది ఏంటి? కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పగిలింపబడిన చెట్లుగా. దే ఆర్ రూట్లెస్. వాక్యంలో వేరు తన్నరు, మీదికి ఎదగరు, తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వరే ఉండదు. నీటి కాలువల యోరన నాటబడినదాయి. దేవుని వాక్యంలో నాటబడినప్పుడు ఉంటది. కానీ దే ఆర్ రూట్లెస్, వేళ్ళు లేవు. దే ఆర్ ఫ్రూట్లెస్, ఫలాలు లేవు. దే ఆర్ లైఫ్లెస్, జీవము లేదు. అలాంటి కాపర్లుగా ఉండకూడదు. రెండోది మనం మూడోది ఏం చూసామంటే, అందులోనే తెలుగులో లేదని చెప్పాను, ఇంగ్లీష్ లో ఉంది. తమను తామే పోషించుకునే కాపర్లు. గొర్రెల మీద గొర్రెలను తిని పోషించుకుంటారు అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద షీప్. తింటారు తమ కోరికలు తీర్చుకోవడానికి, తమ స్వార్థానికి చేస్తారు. అలా ఉండకూడదు. నెక్స్ట్ మనం చూస్తే గనక అవమానమును వెళ్ళగక్కే ప్రచండమైన అలలు. ఏం బయటకు వస్తుంది ఆ జీవితాల్లో నుంచి అంటే షేమ్, డర్ట్, మురికి, అవమానం బయటకు వస్తా ఉంది. ఆ అలలకి తెలీదు అవేం తెస్తున్నాయో బయట. చూసే వాళ్ళకి ఆ మురికి, అవమానం కనపడతాయి. అండ్ దారి తప్పి తిరిగే చుక్కలు. డైరెక్షన్ ఇవ్వాలి కానీ డైరెక్షన్ ఇవ్వరు. గైడెన్స్ ఇవ్వాలి కానీ మిస్గైడ్ చేస్తారు. దేవుడు ఉండమన్న కక్షలలో ఉండకుండా, దట్ ఈస్ దేర్ ఫేట్ అని చెప్తున్నారు. వీళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళ కోసం గాఢాంధకారం భద్రం చేయబడిందంట. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటే అలాంటి నేచర్, అలాంటి ట్రెండ్స్, అన్గాడ్లీ ట్రెండ్స్ మనలో కనుకుంటే గనక దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుని అడుగుదాం, రెస్టోర్ చేయమని అడుగుదాం. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ఒప్పుకుంటామో, మనం కూడా అలాంటి వాటికి అతీతం కాదు కాబట్టి అలాంటివి లేకోకుండా, దేవా ఇలాంటి ట్రెండ్ నా లైఫ్ లో ఉండకుండా నాకు సహాయం చేయి. కాపర్లంగా ఎంతో గొప్ప బాధ్యత, ఎంతో గొప్ప భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప బాధ్యతను పెట్టాడు. అయితే ఇలాంటి వాటితో మనం ఆ భాగ్యాన్ని, లేదా కొంతమంది అనుకున్నట్టుగా ఆ అభిషేకం అంటే ఆ భాగ్యమే, దాన్ని పోగొట్టుకుంటామా? మే గాడ్ హెల్ప్ us to search our hearts and to commit back to God. దేవునికి చెప్దాం, దేవా నువ్వు ఉంచిన కక్షలో ఉంటానయ్యా, నేను మార్గం తప్పను. కమ్ బ్యాక్ టు ద పాత్, మార్గంలోకి వస్తాను.
దేవునితో చెప్దాం, ప్రార్థించుకుందాం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సిస్టర్. మరి 12, 13 వచనాలే ఇప్పటి వరకు మనం చూసామండి. భక్తిహీనుల యొక్క వివరణ గురించి ఆ 6 క్యారెక్టర్స్ చాలా చక్కగా వివరించినందుకు, మరి వీరు అని మొదలు పెట్టారు. ఆ వీరు ఎవరు, భక్తిహీనులు అన్గాడ్లీ పీపుల్ గురించి చాలా చక్కగా వివరంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు చెప్తున్నాను సిస్టర్. చాలా చక్కగా చెప్పారు, అర్థం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారు. మురళీ బాబాయ్ గారు లేనట్లయితే జామి రవికుమార్ గారు ఉన్నారండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. నేను ఆఖరిలో మాటలు వినగలిగాను. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, ఈ ఉదయ కాలంలో మరి అమ్మగారి ద్వారా మరి కాపరి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయంలో మరి తండ్రి నిర్జల మేఘాలుగాను, మరి తండ్రి చెట్టుగా ఉండి ఫలం లేని వారు గాను, మరి పెగిలించబడినటువంటి వారు గాను, అవమానంతో కక్కేటువంటి అలలు, ప్రచండమైన అలలు గాను, మరి తండ్రి స్వార్థమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించేవారు గాను, గొర్రెలను చంపుకొని మరి గైడెన్స్ ఇవ్వకుండా మార్గం చూపకుండా మరి తండ్రి అన్యాయమే బిలాము కోరాహు పద్ధతిలో పరిగెత్తేటువంటి వారి పరిస్థితులను ఎంతో చక్కగా తండ్రి మాకు వివరించారు. నిజమేనైనా మరి ఈరోజు ప్రపంచంలో మరి తండ్రి ముఖ్యంగా అనేక విషయాలలో తండ్రి తప్పిపోయినటువంటి కాపర్ల వలన మరి తండ్రి సంఘ పరిస్థితులు మరి తండ్రి దుస్థితిలో ఉంటున్నాయి. అయితే తండ్రి వారికి తగిన శిక్ష ఫలము ఉంటుంది, కానీ మరి వారి చేత నడపబడుతున్నటువంటి వారు మరి తండ్రి ఎన్నో విషయాల్లో దారి తప్పిపోయిన చుక్కల్లాగా ఉన్నారు. మరి తండ్రి మరి యేసు ప్రభు కూడా తండ్రి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి తండ్రి కాపరి లేనటువంటి గొర్రెలాగా ఉన్నారని వారి మీద కనికరం ఇచ్చారు. మరి తండ్రి ఎంతో చక్కగా ఈ యొక్క ఉద్దేశాలను తండ్రి ఈరోజు నిజంగా సంఘంలో ఈరోజు మేము విన్నటువంటి ఈ యొక్క మాటల్లో తెలుసుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉంటున్నాయి. ఈ 2 వచనాల్లో దాగి ఉన్నటువంటి అనేక మరి విషయాలను మరి కొట్టుకొని నిర్జల మేఘాలుగా కాయలు రాలి ఫలం లేక ఉండేటువంటి జీవితాలు, మరి తండ్రి ఇలాంటి మరి కాపర్లు ఉన్నారు. మరి తండ్రి మరి మంచి కాపర్లకు వీళ్ళు పెద్దవారుగా సాదృశ్యంగా ఉంటున్నారు కనుక మరి తండ్రి ఈ విషయాలను చక్కగా మరి అవగాహన చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఉదయకాలానికే వందనాలు. అయ్యా మరి నా జీవితంలో మరి పాస్టర్లుగా కాపర్లుగా పిలువబడుతున్న వారిలో ఒకవేళ ఇలాంటి లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకొని మీ సన్నిధిలో తండ్రి మీ దగ్గర సరిగా పనిచేసేవాడిగా ఉండడానికి నైనా ఎంతో అది ఉపయోగకరమైనటువంటి మరి దీవెనకరమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి. తండ్రి మేము ఫలించకుండా ఇతరులను ఫలింప చేయలేము. మేము బలవంతం మరి మంచిగా జీవించకుండా ఇతరులకు అలాంటి గైడెన్స్ ఇవ్వలేము అనేటువంటిది ఇండైరెక్ట్ గా మీరు హృదయం లోతుల్లో మాట్లాడినందుకు మీ స్థితిలో చెల్లిస్తున్నాము తండ్రి. మేము అటు ఇటు కొట్టుకొని పోగొడేవారం కాదు, మరి నీతిలో భక్తిహీనతలో భక్తి గల వారుగా మరి యొక్క అలాంటి భయంకరమైన ప్రపంచంలో సరిగా నిలబడేటువంటి వారుగా ఉండాలనేది మీ యొక్క ఉద్దేశం తండ్రి. దానికి తగిన ప్రతిఫలాలను అనుగ్రహిస్తానని మీరు సెలవించినారు. అలాంటి ప్రయాసాలు పడి ఎంతో మంది హెబ్రీ పత్రికలో విశ్వాస వీరులుగా మృతి చెందినప్పటికీ నేను ఈ రోజు ఉన్నటువంటి వారు లేకుండా వారిని మీరు స్థిరపరచలేదు. మీరు ఎంత న్యాయమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు వాటిని తండ్రి అధ్యయనం చేయడానికి అమ్మగారి ద్వారా మీకు చక్కని మరి వర్తమానాలు మాకు ఇచ్చినందుకు స్థితులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయాన్ని ఆశీర్వదించి మా వెనుకడిలో మరి తండ్రి అందరి హృదయాలు ఫలింప చేసినందుకు వందనాలు. మరి ఎంతమంది అయితే మరి ఇక్కడ పాల్గొని మాటలు విన్నారు వారందరూ దీవించబడి ఉంటున్నారు. మరి తండ్రి ఇలాంటి కాపర్లు గుర్తించి మరి వారు తప్పుకునే ఆలోచన కూడా కలిగి ఉండాలి. మంచిది నాయన. ఫలం లేని చోట తండ్రి ఏ నీటికి వాసన లేకుండా, ఏరు లోతుగా లేకుండా, మంచి భవిష్యత్తు లేకుండా కంటి పెట్టుకుని ఉండడం, శరీర సంబంధమైనటువంటి విషయాలు కొనసాగడం, తండ్రి సమయాన్ని, కాలాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకోవడమే కనుక మరి తండ్రి పౌలు గారు చెప్పినట్లుగా సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టేటువంటి కృపను అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం. నైనా తండ్రి మరి ఇంత మంచి
ఉద్దేశాలను తండ్రి ఉదయకాలం ఇచ్చినందుకు అమ్మగారు పరిచయం మమ్మల్ని దీవించండి. అలాగే తండ్రి మరి ఇతబడిన వాక్యంను మా హృదయంలో ఫలింపు చేయండి. మరి తండ్రి ఇలాంటి ఒక మంచి ఉద్దేశాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి జూమ్ మీటింగ్ లో పెద్దలందరినీ కూడా ఆశీర్వదించి మీ కృపలో దీవింప చేయండి. మరి తండ్రి నిన్నటి దినాన 7 మాటలు అందరి యొక్క వారి చర్చల్లో కాపరులు మాట్లాడి ఉంటున్నారు. మరి తండ్రి ఆ యొక్క 7 సువార్తలు అందరి జీవితాల్లో నిత్యము మరి అదొక రోజుకు ప్రత్యేకించబడలేదు కానీ నిత్యము ప్రకటనగా ఉంటుంది కనుక అది నిత్య ప్రకటనగా కొనసాగడానికి సహాయం దయచేయండి. మీ యొక్క ఆలోచనలు కలిగి ఉద్దేశాలు కలిగి హానికరము కానటువంటి మీ మాటలలో ఎల్లప్పుడూ మేము నివసించి జీవించి ఫలించడానికి సహాయం చేయగలరని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేయవారిని మేము క్షమించలాగిన మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి కీడు తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. అంత్యాశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం చేరి వచ్చిన మనందరి మీదను మరి నిరంతరం కొనసాగుతున్నటువంటి జూమ్ మీటింగ్ల పెద్దల మీదను ఉదయకాలముని ప్రార్థన వీరులైనటువంటి వారందరి మీద నిలిచి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనందరికీ కృపా దీవెనలు ప్రతిరోజు అనుగ్రహించినట్లు ఆయన సహాయం నిత్యం ఉండను గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ముగింపు ప్రార్థన చేసిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన రత్న గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలండి. మరి రత్న గ్రేస్ గారు జనవరి 22వ తారీఖు నుంచి యోధా పత్రిక మీద స్టడీ చేస్తున్నారండి, మనకు చెప్తున్నారు. దయచేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి అండి వారు చెప్పిన మెసేజెస్ అన్ని. మీరు దయచేసి వీలైతే ఆ మెసేజెస్ మళ్ళొక్కసారి వింటూ చక్కగా నోట్స్ లో రాసుకుంటే చాలా వివరంగా ఉన్నాయండి. మనందరికి అవసరమైన వాక్యం ఇది. మరి రత్న గ్రేస్ గారు కూడా ఎంతో కష్టపడి బైబిల్ స్టడీ చేసి మనకి చక్కని వాక్యాలు అందిస్తున్నారు. వారు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, టైం అయిపోయినా అంత చక్కగా ఉంటున్నాయి. దయచేసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుందండి. విజిట్ ఛానల్లోకి వెళ్తే మరి రత్న గ్రేస్ గారు చెప్పిన వాక్యాలు ఉన్నాయి. కొన్ని వారాలుగా చెప్తున్నారు. దయచేసి మీరు మరొకసారి వినాలని కోరుతున్నానండి. క్లోజ్ చేసినా అయిపోయిందా? జాయిన్ అయిన ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ అండి అందరికి. తమ్ముడు క్లోజ్ చేయండి.